నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ నాయకులు చింతల అరుణ్ కుమార్ రెడ్డి, సురేష్ మాట్లాడుతూ ఖబర్దార్, ఓటుకు నోటు రేవంత్ రెడ్డి, రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నమస్కారం అందరికీ. నా పేరు చింతల అరుణ్ రెడ్డి. నాది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, గ్రామం అన్నసాగర్. ఇందాక మా మిత్రుడు సురేష్ ఒక వీడియో చూపించాడు ఇందాక. సో మన రేవంత్ రెడ్డి గారి గురించి ఈరోజు ఏదో మీటింగ్ అరేంజ్ చేసినట్టు మల్కాజ్గిరి పార్లమెంట్లో. అందులో వచ్చేసి తన పని తను చేసుకుని వెళ్తే బాగుండేది. కానీ నాకు తెలిసి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి వర్యులు ఒక హోదాలో ఉండి మరి పొద్దున్న ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మరి పిచ్చి కుక్క ఏమైనా వచ్చిందా ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే మా మిత్రుడు ఇందాక సురేష్ చూపించిన వీడియోలో ఆ రకమైన కామెంట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారికి నాది సూటిగా ఒకటే ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు, మీకు ఈటెల గురించి మాట్లాడే అర్హత లేని క్యాండిడేట్లు మీరు. అసలు మీరు సీఎం అంటే మీరు కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు ఇప్పటికీ కూడా. అలాంటి మీరు ఎర్రికూతలు కోయడం చాలా విచిత్రంగా, హాస్యాస్పందనగా అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో తన ఆస్తులకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజలు తెలంగాణ బాగుండాలని ఆస్తులను సైతం అమ్మేసి తెలంగాణ ఉద్యమం చేసిన క్యాండిడేటు ఈటెల రాజేందర్ శ్రీరాముడి లాగా. తెలంగాణ ఆపడానికి నీకు పంపించిన డబ్బులను జేబులో పెట్టుకుని పదవుల గురించి ఓటుకు నోటు కేసులో దొంగతనం చేసి జైలుకి వెళ్లిన క్యాండిడేట్ మీరు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మీరు ఇలా మాట్లాడడం చాలా హాస్యకరంగా అనిపిస్తుంది. అది ప్రజలు కూడా వింటున్నారు, ప్రజలకు కూడా చాలా హాస్యకరంగా ఉంది. కానీ బయటపడట్లేదు అనుకుంటా నాకు తెలిసి. సో నీ కొడంగల్ ప్రజలు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు కొడంగల్ ప్రజలే మీరు దొంగ అని చెప్పి బయటకు పంపిస్తే మల్కాజ్గిరి ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. ఆదరించిన ఆ 5 ఏళ్లలో మీరు ఏం చేశారో ఒక్కసారి చెబితే నేను రేపు పొద్దున ప్రెస్ మీట్ కి వస్తాను. ఎవరు అవసరం లేదు. ఏదో ఎర్రికోతలు కూర్చున్నాం, మైనంపల్లిని పంపిస్తా, రేపు పొద్దున అది చేస్తా, ఏదో మాట్లాడుతున్నారు. మేబీ 1 గరిచిందో 2 గరిచిన పిచ్చి కుక్కలు నాకు కూడా అర్థం కావట్లేదు, అది ప్రజలకు తెలియాలి. కానీ నేను వస్తాను రేపు ప్రెస్ మీట్ లోకి. మీరు 5 ఏళ్ళు మీరు ఏం చేశారో చెప్పండి. ఇప్పుడు వచ్చేసి ఈసారి మీరు మీ కొడంగల్ ప్రజలు ప్రతి ఇంటికి వెళ్లి కాళ్ళు ఏళ్లు మొక్కి నా తప్పు అయిపోయింది సార్ సరిదిద్దుకుంటా అంటే గెలిపించారు. మీకు తప్పితే మీరు ఏదో పొడిచి పడేస్తారని మిమ్మల్ని గెలిపించింది లేదు. జూలై తర్వాత తెలుస్తుంది మీ కథ ఏందనేది కూడా. కొద్ది ఓపిక పట్టండి రేవంత్ రెడ్డి గారు. రాములు లాంటి రాజేంద్ర అన్న గారి గురించి కాలి గోటికి కూడా సరిపోని క్యాండిడేట్ మీరు. చంద్రుడికైనా మచ్చుంది, నీకన్నా మచ్చుంది, కానీ మా ఈటెల రాజేంద్ర గారికి ఇప్పటి వరకు ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలకు ప్రతిరోజు అండగా ఉండాలనే ప్రతిపాదనతో పొద్దున్న లేస్తే ముందుకెళ్లే ఈటెల రాజేంద్ర గురించి మీరు ఇలాంటి ఎర్రికూతలు కూయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నాకు తెలిసి పిచ్చి కుక్క కరిచిందా ఇంకేమైనా కరిచిందా నాకు అర్థం అవ్వట్లేదు. గొర్రెలు బర్రెలు అంటారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు. 5 ఒకటైతే కొడుకు ఒకటి అవుతాడా అని. నిజమే మీరు చెప్పింది. మరి బర్రె, అడవి బర్రె ఒక తీరు ఉంటది, ఊరు బర్రె ఒక తీరు ఉంటది. మరి నేను మీకు ఒకటే ప్రశ్న అడుగుతాను. బర్రెలు గొర్రెల గురించి తండ్రి ఒకటైతాడో కొడుకు ఒకటి అవుతారా అంటే మీ నాన్నగారు మొహం ఒకసారి మీరు ప్రెస్ మీట్ లో పెట్టండి, మీ మొహం కూడా ఒకసారి ప్రెస్ మీట్ లో పెట్టండి. మరి ఇద్దరు ముఖాలు ఒకే రకంగా ఉన్నాయా లేదో చూద్దాం ఒకసారి. తెలుస్తుంది ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు. అది మీకు తెలిస్తే బాగుంటది. మీరు ఒక హోదాలో ఉన్నారు, ఉన్నతమైన హోదాలో. మీ ఉన్నతమైన హోదాకి అంటే మీకు మీరు గౌరవించుకోకపోయినా ఇప్పటికీ కూడా మీ ఉన్నతమైన హోదాకి గౌరవించి మాట్లాడి ప్రసంగిస్తే చాలా బాగుంటది. అంతేగాని ఇలాంటి ఎర్రికూతలు కూర్చి మీరు పోచుకోకండి, మీ పరువుని మీరు తీసుకోకండి దయచేసి. ఈటెల రాజేంద్ర గారిని అనవసరమైనవి రకంగా మాట్లాడి కేసీఆరే 0 అయ్యిండు. సో ఆయనకి ఎలా రోజులు దగ్గర పడ్డాయో నీ రోజులు కూడా అతి తొందరలోనే, అతి తొందరలో అంటే జూలై 24th యువర్ డెడ్ లైన్. నువ్వు నాకు తెలిసి బహుశా 24th జూలైలో నేను కేజ్రీవాల్ లాగా తిహార్ జైల్లోకి పోయి కవిత లాగా ఎలా ఉంటానో అని ఆ భ్రమలో జీర్ణించుకోలేక ఆమెకు బీపీ షుగర్లు ఎక్కువ ఆ లెవెల్లో ఇట మీరు ఈ విధంగా ఆశాస్పందనలు
ఈ ఎర్రికూతలు పిచ్చి కూతలు కూర్చున్నట్టున్నారు. అది మీకు కూడా రోజులు దగ్గర పడ్డాయి, రోజులు లెక్క పెట్టుకుంటుండండి. సో ఇలాంటి ఎర్రికూతలు కూసముండి ఆలోచించండి. స్పెషల్ ఈటల రాజేంద్రన్న గురించి మాట్లాడే అర్హత ఎవరికి కూడా లేదు. రాముడికి ఎలా మచ్చ లేదో ఈటల రాజేంద్రన్న గారికి అలాంటి మచ్చ ఇప్పటివరకు రాలేదు కూడా. మీరు ఎవ్వరు కూడా ఆయన కాలు గోటి కూడా సరిపోరు. ఇంకొకసారి మీరు ఇలాంటి ఎర్రికూతలు కూస్తే గనక ప్రజలు మీకు బుద్ధి చెప్తారు.